తెలంగాణలో పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. పంచాయతీ రిజర్వేషన్స్ రొటేషన్స్ పద్ధతిలో నిర్వహిస్తారు. మహిళా రిజర్వేషన్లు నిర్ణయించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిజర్వేషన్స్ ను 2011 జనాభా లెక్కల ప్రకారమే ఖరారు చేస్తారు. ప్రతి చోట గతంలో ఉన్న సామాజిక వర్గానికి ఈసారి అవకాశం ఉండదు. రిజర్వేషన్ వివరాలపై ఒకసారి లుక్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీలు 12,733 కాగా వార్డులు 1,12,288 ఉన్నాయి. 1,12,474 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజా సవరణల తర్వాత రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పురుష ఓటర్లు 81,65,894 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 85,36,770 మంది ఉన్నారు. ఇతరులు 504 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పంచాయతీ రిజర్వేషన్లను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక విధానాన్ని అవలంబిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రిజర్వేషన్లు మారేలా రొటేషన్ పద్ధతిని అమలు చేస్తున్నది. ఈ విధానం ద్వారా ఒకే వర్గానికి చెందిన వారు లేదా ఒకే కుటుంబం వారు ఏళ్ల తరబడి పదవుల్లో కొనసాగే అవకాశం ఉండదు. సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలకు రాజకీయంగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రొటేషన్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి ఏ స్థానం కేటాయించాలో పరిశీలించి దానికి భిన్నంగా ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం కొత్త రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. దీంతో ఇప్పుడున్న రిజర్వేషన్లు పూర్తిగా మారిపోనున్నాయి. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభాను, బీసీలకు 2024 కులగణన సర్వే నివేదికలను ప్రామాణికంగా తీసుకున్నారు. 2019 నాటి రిజర్వుడ్ స్థానాలను మార్చాల్సి ఉన్నందున రొటేషన్ జాబితాను పరిశీలిస్తూ ఫ్రెష్ గా రిజర్వేషన్లను కేటాయించారు. వాటిని గత సెప్టెంబర్లో ఖరారు చేసిన రిజర్వుడ్ స్థానాలతో పోల్చారు. ఇందులో బీసీ కేటగిరీ స్థానాలను 42% నుంచి 22.3% తగ్గించి మిగిలిన 19.7% సీట్లను జనరల్ కేటగిరీకి మార్చారు. జిల్లాలో నిర్ధారణ అయిన రిజర్వుడ్ స్థానాల జాబితాను పంచాయతీరాజ్ డైరెక్టరేట్ కార్యాలయానికి పంపిస్తారు. 24వ తేదీన కోర్టులో విచారణలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఇటు ప్రభుత్వం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలను సిద్ధం చేశాయి. కోర్టుకు ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్స్ ప్రక్రియ పూర్తి చేసినట్లు గెజిట్ రూపంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రకటిస్తుంది. గెజిట్ పరిశీలించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తుంది.